వాళ్ళు చాలా వెళ్తే మొన్న నిన్న రమ్మన్నాడు. అవసరం ఉన్నాయంటే అసలు ఇస్తాడు పైసలు. పని మాత్రం చేయించుకున్నాడు. ఏమైంది రోజు పెట్టుకుంటాను? అరే 4 రోజులు గిర్ర గిర్ర చెప్తాడు. నిన్న అడుగుతామన్నాడు, ఇయ్యాల రమ్మన్నాడు. ఇయ్యాల పోతే ఏమంటాడు, మళ్ళీ ఇవ్వండి, మళ్ళీ 10 రోజులు బాగా చేస్తాడు. నాకు అవసరం ఉన్నాయంటే ఇస్తాడు ఏమన్నా. నీ మందుబత్త తీసుకొని వరికి మంచాలంటే అది తీసుకోపోతారు కానీ పైసలు ఇచ్చేటప్పుడు ఇయ్యారు. అయితే ఉన్నాయరా అన్నం అయితే ఎందుకు ఏ బైక్ అడుకోవాలి. అరే పని చేసుకో మాత్రం మంచిగా చేయించుకుంటారు, పైసలు ఇవ్వక మాత్రం దుఃఖం వస్తుంది. అన్నం అయితే కరెక్ట్ కట్టేసుకోపోరు. సరే కడకాచుకుంటాను అప్పుడు కడితే బాగా ఏంటి కొద్దిలే. ఏ కూర బీరకాయ పప్పు. బీరకాయ పప్పు బైక్ అడుకోవాలి. వారికి మంచాల వాడే పైసలు ఇవ్వవా, పైసలు ఏం లేవా ఇంటికాడ. రేపు అంతే ఇవాళ ఇక మా అమ్మగారికి పోయేదే. కొంచెం బీరకాయ కూరలో కారం ఎక్కువైంది కదా, గతగానే వేసుకుంటా తక్కువ వేయాలి కానీ వేసినావు ఇంత తట్టడి వేస్తావు ఊది ఊది సత్తు అవుతుంది. అది నేను బాయికాడికి పొలకాడికి వేస్తా. సరే చెప్పారా మరి జిల్లాచి ఏం చేయాలి, పొలం బాగా అక్కడ అదో ఇవాళ పండుగ అని తెలియదా, రావా చెప్పరా. రోజు ఏం పండుగలనే చూసుకుంటూనే ఉంటాను నా ఇంటికాడ. నేను పని కొద్దరే పండుగ కొద్దరేనా, పండుగల గురించి నాకే అవసరమే. ఏ కాదు బిత్రుమొక్క కూడా ఇవాళ ఏం పండుగ అని అడిగినా. ఓహో అదా సంగతి. అయితే నేను అయ్యగారిని అడిగేస్తా. అయ్యగారి దగ్గరికి ఎందుకు? ఈ రోజు ఏం పండుగ అని నువ్వు అంటున్నావు కదా, అయ్యగారి దగ్గరికి పోయి ఈ రోజు ఏం పండుగ అని అడిగేస్తా, నీకు చెప్తా. మా సరే గంతి అయ్యగారిని అడిగేస్తా అని పోతానంటాడు. అంటే మరి అయ్యగారి దగ్గరికి పోయి అడిగి వచ్చి నీకు చెప్పద్దానే. అంటే నీకు తెలియదా ఏం పండుగ అన్నది? ఓ మనిషి ఇలా రాకెట్ల పండుగ, నువ్వు కరెంట్ కాడికి పోయి పొలానికి నీళ్ళు పెట్టిరాపో, మా అమ్మగారింటికి పోదాం. అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది నాకు? నా బొంద అర్థమైంది. రాకెట్ల పండుగ అయితే నువ్వు పోయి కట్టా, నేను వచ్చేం చేయాలి, నీకు ఇట్లా కట్టాను నీ తమ్మునికి. అరే నేనే కట్టుకుంటా కానీ నేను ఒకదాని నా బండిన పోదాం రాపో చెప్పనా. జల్లి వస్తుంది చెప్పరా. బాయికాడికే పోతే తాళం చేసి వస్తే నేను మరి ప్యాంట్ వేసుకోపో పోదాం చెప్పనా. మనం ఇల్లుకు తాళం వేసి మీ అవ్వగారింటికి వేయమనుకో, మా సెల్లు అక్క అత్తే వాళ్ళ పరిస్థితి ఏందే. అచ్చిన వాళ్ళు ఇంటి ముందర కూర్చుంటారు కాదు, పోదరా. మనం పోవాలి, వచ్చిన వాళ్ళు ఇంటి కూడా ఊకుంటారు. తప్ప పాపం వాళ్ళ ఆకలి అవుతుందో దూపాయి తగ్గ దూరంకి వెళ్ళి వస్తారు. మనం పోయి అక్కడ ఉంటే నీళ్ళు ఎవరు ఇవ్వాలి, వాళ్ళకు ఆకలి అయితే అన్నం ఎవరు వేయాలి. ఏమన్నా చెప్పిన మా అర్థం కానీ అచ్చిన వాళ్ళు అడుగుకోపోతే అచ్చిన వాళ్ళు పోదరా. అట్లా కాదు, ఒక పని చేద్దాం. నీ అవ్వగారింటికి పోయి నువ్వు నీ తమ్ముడు కట్టి మెల్ల తెల్లరు రాకు. నా అక్కును నా చెల్లి వస్తారు కదా, నేను రాకెట్ కట్టుకొని వాళ్ళు తెల్లరు రాకుంటారు, వాళ్ళు పోతారు పాపం. అత్తవరా అసలు ఇస్తే వాదన పెట్టుకుంటుంటావా? ఇక నువ్వు పోయిరాకు, పోయి కట్టి తృప్తిగా తెల్లరు రాకు. అసలు నువ్వు అత్తవరావా? సపరేట్గా పోయి పాయింట్ వేసుకో. మరి నువ్వు రాకపోయినా వరకు నెల రోజులు రాక నేను రానేరాను అని చెప్తాను. పోతేనో తంట, పోకపోతావు తంట. మాట్లాడేదా పాయింట్ వేసుకొచ్చుకుంటా. తాళమేవా చాలా చేయబడతారా? పడతారా నేను పెట్టాలా? పడతారా
చేస్తున్నా అంటే రమ్మంటే వెళ్ళపోతే మీరు ఆయన పోయి అత్తగారింటి కావచ్చు. ఇప్పుడు ఎట్లా ఏం చేసిండు మరి ఎటు ఏం చేసిండు మరి ఏం చేస్తారు కూర్చున్న పట్టు రచ్చదాకా ఈడ కూర్చుంటే ముళ్ళే కూర్చుంటారు మరి నీడ లేదా గద్దె మంచం లేదు కుర్చీ లేదు ఏది లేదు ఇన్న కూర్చుందాం పట్టు మరి గద్దెలో కూర్చున్న పట్టు గద్దె కూర్చుంటారు మరి రచ్చదాకా ఏం చేస్తావు గద్దె కూర్చుంటారు ఇన్న కూర్చుంటాం వీళ్ళే వస్తారు మరి వాళ్ళే వస్తారు కూర్చోరు మరి మనం అత్త ముందుగా మన అత్త తెలియదు మరి అన్నకు ఉండదు తెలియదా అంటే మరి నేను ఏ కాలం మీకు చెప్పబట్టి పోదాం అంటే మీకు ఆటో దొరుకుతులే బండి అయ్యో పన్నీరద్దా మరి ఎట్లా కూర్చుంటారా మరి మీరు ఆ దర్వాజా పెట్టిరారు వచ్చినాక కట్టుకుంటాడు ఎందుకు కడతాం రేపు గేళ్ళకి వస్తాం మా తమ్ముడు వచ్చాక ఎట్టి వస్తాం కూర్చున్న బుద్ధి అది లేదు మీరు మరి బయట కూర్చోపో బయట కూర్చోకుంటే బయట కూర్చోపో బయటనా ఏది బాంబార్ ఇంటికి కట్టే రోడ్డైనా వస్తాను నేను మరి ఇప్పుడు మీరు ఇంతకి ఇన్నే ఉంటారా మరి దూబ కాబట్టి ఆకలి కాబట్టి మంచి లేవా ఏం లే ఏ కథ లేదా ఇట్లా కూర్చుంటారా మరి మరి మాకు కూడా అవుతుంది మమ్మల్ని ఎవరో చెప్పుకోమాట మరి మీకైతే మరి పోందా మనం పోతాం ఇప్పుడు పథకం వచ్చింది పోవటానికేనా అరే లేడు కదా మరి ఏం చేస్తావు అంతా రచ్చదాకా లేకుంటే సంవత్సరానికి ఒక్కసారి రాఖీ పండుగ ఈయన్నే కూర్చుండి రేపు గీయాలకు వచ్చినా కట్టేస్తాం కానీ కూర్చుంటే మరి రాడు పోతే వచ్చా రాడు ఎందుకు రాడు అత్తాడు రాకపోతే ఇన్నే ఉంటారు మరి ఈయన్నే ఉంటావు ఇల్లు కాదా ఇంటికి రాడా పోదాం పాయే అరే పాయ అని పానం తింటాన్నావు ఏమో నేను ఒకదాన్ని నచ్చిన అయిపోదు తుర్తిగా రేపు పొద్దుగాలన్నట్టు నేను వేస్ట్ గా తీసుకొచ్చినట్టు అయింది మరి నేను చెప్పలేదా నా అక్కు నా చెల్లి వస్తుందని నేను చెప్తే ఇంత నా అక్కలకి ఇట్లా వస్తారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కోసం నాకు టెన్షన్ పెట్టబడుతుంది ఏ తినలేదు పోపా వాళ్ళు 4 గంటలు అవుతుందంటే నువ్వు అత్తలు మనలేవు అప్పుడేమి అన్నకైనా మర్యాద ఉందా అదే మీరు గంట దూరంకి వెళ్ళి వస్తే మీ అన్నగాడు అత్తగారింటికి ఒకనే వేడు గిట్నే ఉంటుంది మర్యాద తప్పులేవు పోదాం అంటే మీకు బావాడికి గంట దూరంకి వెళ్ళి వస్తే గిదేనా మర్యాదది వాళ్ళని పోయి అత్తగారికి అన్నాడు రామే పోదాము రావా మరి ఇన్నే ఉండేది నేను పోతానమ్మా నేను చెప్తాను ఇక రాయే మీ అన్న రాడు దాని దండం పెడితే రాయప్ప నాకు ఆకలి పోదాం రాయే రావే ఏది అచ్చి కానీ ఆగం చేసింది అచ్చిన వాళ్ళ కూర్చోపోరా తమరు అత్త ఎట్లనే రాలే కాబట్టి మంచిగా కూడా తమరు అత్త ఎట్లా భజన కాపోనా అది రాకముందే నన్ను ఎగురుతాను చెప్పింది చెప్తే పుండు అంటూ ఉండకపోతే ఓ నా అక్క జిల్లా నచ్చి ఆగు అని నచ్చి పోదాం అని ఎగురుతాను చెప్పి కథం అది రాకముందే తీసుకురాకి ఉన్నాడు ఇగో మీ అక్కుని మీ చెల్లె మీ బాగా వచ్చి 4 గంటలు కూర్చొని పోతారు ఇప్పుడే అయ్యో ఎప్పుడు ఇప్పుడే పోతారు అయ్యో వాళ్ళు పోతారట కాదే ఆ పోతావని ఎక్కడ నన్ను ఏమన్నా మనసు మాట ఇచ్చినవా వాళ్ళు పోతే పోతే ఓడి అంటాడు వాళ్ళు తమ్ముడు ఇస్తాడు అరే పోతారా మరి నీ కొరకు ఇవాళ రాగా ఏ కాలాన్ని వచ్చేసి రా బాబా వెళ్ళారా నల్లగడ కాలు కడుకోరక్క నల్ల పెట్టి ఇంకో మీ అన్న కాలు కాకుండా రెడీగా కట్టుకోరు మంచిగా కట్టుకోరు అయిపోయి కదా ఇంకా నీళ్ళే ఇలా నీళ్ళే మధ్యలేపో
ఇగో అక్క నీళ్ళ ఎంత ఏ కాలమైన దూపైతుంది కదా వాళ్ళకు. అబ్బా దూరు బాగా అవుతుంది అబ్బా ఆకలిగా ఇగో తాగిపోతే ఇక నువ్వు ఇవర కాకపోతే ఇక తాగి కదా పోవాలి కదా తాగు ఇవర కాకలైతే రూపాయలు అన్నావు కదా మరి కాదు, ఏ కాలమైనా మరి తాగు. ఇక రా. తాగుతానా? తాగు తాగు ఎప్పుడు వచ్చినక్క మేము వచ్చి 4 గంటల కూర్చుండి పోయినాం. లోపల ఊరుకోపోయి. అలాగే దా, దా పోతా. 4 గంటలే ఇక ఒకటి మంచితో సలవాడు పెట్టిన ఒకటి దా, దా, ఇగో. ఏ కాలమా ఏ టైం వచ్చి ఏమైంది ఎందుకుతారు మరి కాడేది పోదాం ఇంకా టైం కాలేదా ఏ తొందర ఎందుకు పడతారా బావా? మాట్లాడుతున్నావు ఏం లేదు మేము వచ్చి 3-4 గంటలే చూసిపోతాను అన్నం అల్లు కట్టి ఏం లేదు అన్నమాట ఏం లేదు ఏమైందన్నా అదే మాట్లాడతలేదు నేనేమన్నా ఏమనలేదు, దాన్ని ఏమన్నా సపోర్ట్ చేస్తలేదు. సరే కూర్చో, అది అట్లే ఉంటుంది తప్పదు కానీ నేను దాన్ని చెప్తుంది. ఏమైంది నువ్వు నోరు మూసుకొని ఉంటాను వాళ్ళు వచ్చి ఎంత సేపు వాళ్ళతో మంచిగా నవ్వుకుండా మాట్లాడితే ఏమైతా నేను నా అక్కలు కదా ఇప్పుడు నీ తమ్ముడని అక్కడ తీసుకుపోయినా లేదా నా బంధాన్ని వాపుతా నీ బంధాన్ని కూడా వాపుతానే నేను చెప్తాను. వాళ్ళతో మంచిగా ఉండేనేమో నీ వాళ్ళు కలిసి పెంచుంటారు, నా వాళ్ళు కలిసి పెంచుంటారు. లేదంటావా నీ వాళ్ళు రాదు నా వాళ్ళు రాదు తెలుసుకోను. ఏ అట్లా అని కాదు నన్ను అక్కడ గట్ర కూడా తీసుకొని వచ్చినావు కాబట్టి అందుకే నాకు కోపం వచ్చింది లేకపోతే నాకే కోపం వాళ్ళ వినా వాళ్ళు అన్నకోసారికి వచ్చింది నేను మా తమ్ముడికోసారికి పోతే ఇక అయితే వాళ్ళకి ఎవరైనా కానీ అన్నదమ్ములకోసారికి అక్క చేయాలని అత్తనే ఉంటారు. అసలు నేనే అసలు తప్పు పని చేసిన సంవత్సరానికి ఒకసారి రాఖీ పండుగ అందరం మంచిగా కలిసి ఉంటేనే మంచిగా అవుతుంది. వాళ్ళతో గొడవ పెట్టుకుంటే ఏమవుతుంది, అందరం మంచిగా ఉండాలి. ఇక అత్తమ్మలు వచ్చి నువ్వు రాకెట్ కట్టుకుందిరా పెద్ద తెచ్చిన వాళ్ళు కోసం వాళ్ళు క్యాష్ కడితే కట్టుకుంటారా అసలు రాకెట్ అసలు రాకెటే కదా అదే కదా అసలు అసలు రాకెట్ ఫస్ట్ కదా ఫస్ట్ లో కట్టిన ఉండే పెద్దగా
అందరు వస్తారని ఒకటే చీర అందరికి కొనుకొచ్చిన అందరికి ఒకటే చీర తీరదు. ఇక మా అక్కలకైతే బట్టలు పెడతాను, మా బావకైతే తువాల ఇచ్చిన. నాకు మాత్రం 6 అక్క చెల్లెళ్ళు, 6 2 వచ్చినాయి ర్యాకెట్లు. మా 2 బిడ్డలు వచ్చారు, అన్న బిడ్డలు. ఇప్పుడు ఫ్యాషన్ కదా, అందుకనికే డ్రెస్ కొనుక్కుంటారు. డ్రెస్ కొనుక్కో. ఓకే మొక్కు కాని మొక్కు. చూడండి. మీ అక్క ఎన్ని చీరలు నాకు మా తమ్ముడు మొక్కుతారు. నీ కూడా మొక్కుతారు. మొక్కు. ఆగు, ఆగు. మొక్కని ఆగు. హాయ్ ఫ్రెండ్స్, నాకు 6 అక్క చెల్లెళ్ళు. 6 అక్క చెల్లెల్లో 2 వచ్చారు, ఒక అక్క ఒక చెల్లె బాగా వచ్చారు. వాళ్ళు బిడ్డలు అవుతారు, అన్న బిడ్డలు. 6 వస్తారు అనుకొని 6 సీరియల్ తీసుకున్నా నేను మనిషికోటి. కానీ 6 రాలేదు, 6 ఇట్లలో 2 వచ్చారు అక్కలు. రాకెట్ కట్టారు, ఇలా రాకెట్ల పండుగ. ఈ మా వీడియో అయితే తీసినాం. మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.